శూద్రుడు వేదాలు వింటే చెవుల్లో కరిగించిన సీసం పోయాలని. ఈ మాట ఎందుకన్నారో కొంచెం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే మీరు శాస్త్రాలను చదవడానికి అర్హులు, లేదంటే మీరు అర్హులు కాదు. ఇక్కడ విషయం కులం గురించి కాదు, అర్హత గురించి. మీరు సమాజంలో పెత్తనం చెలాయించడానికి గ్రంథాలను ఉపయోగిస్తారు, ప్రపంచాన్ని దోచుకోవడానికి గ్రంథాలను వాడుకుంటారు. ఇది ప్రపంచానికి చాలా ప్రమాదకరం, మీకు నష్టమే. వాటి దుర్వినియోగం వల్ల మహా వినాశనం జరగవచ్చు. అందుకే శూద్రులకు వద్దు అన్నారు. ఇక్కడ శూద్రుడు అంటే కులం కాదు, కేవలం లోకపు భోగాల్లో మునిగి తేలే వ్యక్తి అని అర్థం. వేదాంతం ప్రకారం శూద్రుడు అంటే ఎవరో చెప్పండి? పశువు లాంటివాడు, అంటే బంధనాల్లో చిక్కుకున్నవాడు. కేవలం అలాంటి నిజమైన బ్రాహ్మణుడికే, కులంతో వచ్చే బ్రాహ్మణుడు కాదు, నిజమైన బ్రాహ్మణుడికే ఆ గ్రంథాలను చదివే ఇతరులకు చెప్పే అర్హత ఉంటుంది. ఇప్పుడు రెండో విషయం, ఎందుకు ఇలా అన్నారంటే శూద్రుడు వేదాలు వింటే చెవుల్లో కరిగించిన సీసం పోయాలని. ఈ మాట ఎందుకన్నారో కొంచెం అర్థం చేసుకోవాలి. చూడండి, భారతదేశంలోని ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ, ముఖ్యంగా అవి చాలా కఠినమైన నిబంధనలు విధిస్తాయి. వాటి పఠనానికి, వాటి సామీప్యానికి కొన్ని అర్హతలు ఉండాలి. మీరు వేదాల దగ్గరకు వెళితే మీకు 14 విద్యలు తెలిసి ఉండాలని అవి చెబుతాయి. మీకు గణితంపై మంచి పట్టు లేకపోతే వేదాలు చదవకండి అని కూడా అంటాయి. గణితానికి వేదానికి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. లేదు, ముందు గణితం కూడా నేర్చుకుని రమ్మని అవి చెప్తాయి. మీకు తర్కం తెలియాలి, గణితం తెలియాలి, లేకపోతే వేదాలు అర్థం కావు. అలాగే మీరు శంకరాచార్యుల దగ్గరికి వెళితే ఆయన సాధన చతుష్టయం గురించి చెబుతారు. అందులో ఆయన ఒక పెద్ద జాబితానే ఇస్తారు. ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఈ గుణాలన్నీ ఉండాలని చెప్తారు. అన్నింటికంటే ముఖ్యంగా వివేకం ఉండాలని ఆయన అంటారు. ఆ తర్వాత షట్సంపత్తి, తితిక్ష, ఉపరతి ఉండాలని చెప్తారు. యమనియమాలు ఎలాగూ ఉండాలి. ఆ తర్వాత ఆయన అనేదేమిటంటే సాధకుడిలో ముముక్ష ఉండాలి, అంటే స్వేచ్ఛ పొందాలనే బలమైన కోరిక, జీవితంలోని చిక్కుల నుండి బయటపడాలనే గాఢమైన తపన, ఈ ముముక్ష, ఇవన్నీ ఉంటేనే మీరు శాస్త్రాలను చదవడానికి అర్హులు, లేదంటే మీరు అర్హులు కాదు. ఇక్కడ విషయం కులం గురించి కాదు, అర్హత గురించి. అనర్హులు శాస్త్రాల దగ్గరకు రాకూడదని ఎందుకు చెప్పారు? ఎందుకంటే మీలో ముముక్ష లేకపోతే, మీరు ఈ ప్రపంచం నుండి విముక్తి కోరుకోకపోతే, మరి మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఈ ప్రపంచంలోనే మునిగి తేలాలని అనుకుంటున్నారు. మీరు ఎందుకు ఇలాగే ఉండాలనుకుంటున్నారు? ప్రపంచంతోనే బంధం ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా ప్రపంచంతో మీకేదో స్వార్థం ముడిపడి ఉంది. మీలో అర్హత లేదు, ముముక్ష లేదు, అంటే మీరు విముక్తి కోసం గ్రంథాల దగ్గరకు వెళ్ళడం లేదు. మరి ఎందుకు వెళ్తున్నారు? ప్రపంచంలో మీ స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి గ్రంథాలను వాడుకుందామని వెళ్తున్నారు. మీరు సమాజంలో పెత్తనం చెలాయించడానికి గ్రంథాలను ఉపయోగిస్తారు, ప్రపంచాన్ని దోచుకోవడానికి గ్రంథాలను వాడుకుంటారు. ఇది ప్రపంచానికి చాలా ప్రమాదకరం, మీకు నష్టమే. అందుకే సరైన అర్హతలు లేనివారు గ్రంథాల జోలికి రావద్దని నివారించారు. వేదాంతం ప్రకారం శూద్రుడు అంటే ఎవరో చెప్పండి? పశువు లాంటివాడు, అంటే బంధనాల్లో చిక్కుకున్నవాడు. ఎవరైతే బంధనాల్లో ఉన్నారో వారిలో ముముక్ష లేదని స్పష్టంగా అర్థమవుతోంది కదా. పాశంలో ఉండటం అంటే బందీగా ఉండటం, ముముక్ష అంటే ముక్తి కోసం తపించటం. బంధనాల్లో ఉంటూనే సంతోషించేవాడు, కేవలం భోగాలనే జీవిత లక్ష్యంగా భావించేవాడు, అలాంటివాడి చేతికి నువ్వు అత్యున్నత గ్రంథాలను ఇస్తే వాడు తన భోగాల కోసమే వాటిని దుర్వినియోగం చేస్తాడు కదా. వాడేం చేస్తాడో తెలుసా? ఉదాహరణకు, నువ్వు ఒక విలాసవంతుడి చేతికి ధర్మగ్రంథాలను ఇచ్చావనుకో,
మొదటిగా ఏం జరుగుతుందో తెలుసా? వాడు ఒక గురువులా అవతారం ఎత్తుతాడు. ఎలాంటి గురువు? తన గురుత్వాన్ని, గ్రంథాలను తన సొంత భోగ విలాసాల కోసం వాడుకునే గురువు అవుతాడు. సాధారణ ప్రజలు ఆధ్యాత్మికతను, గ్రంథాలను ఎంతో గౌరవిస్తారు కదా! ఇప్పుడు నీలో ముముక్ష లేకపోతే, నువ్వు లోకాన్ని వదిలి రాలేకపోతే, నీకు ప్రపంచం మీద విరక్తి లేకపోయినా, వైరాగ్యం లేకపోయినా, నీకు గనక ధర్మగ్రంథాలు దొరికితే నాకో పెద్ద లాటరీ తగిలిందని నువ్వు సంబరపడతావు. వెంటనే వాటిని గబగబా చదివేసి నీ దగ్గరకు కానుకలు, చందాలు రావటం మొదలవుతాయి. విషయం అర్థమవుతోందా? జనాల్లో గురువులన్నా, పండితులన్నా అపారమైన శ్రద్ధ ఉంటుంది. ఎవరైనా 4 సంస్కృత శ్లోకాలు చదివితే చాలు జనం వెంటనే వచ్చి గురువుగారి కాళ్లకు దండాలు పెట్టడం మొదలుపెడతారు. ఆ గురువుగారేమో లోపల తెగ మురిసిపోతుంటారు. ఇవాళ కానుకలు గట్టిగానే వస్తాయని. ఇలా చాలాసార్లు జరిగింది కూడా. అందుకే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మము తప్ప వేరే దేనితోనూ సంబంధం లేనివాడు. ఈ లోకపు బంగారం, వెండి వైపు కన్నెత్తి కూడా చూడనివాడు. నాకు బ్రహ్మము కావాలి అని అంటాడాయన. అది తప్ప ఈ బంగారం, వెండి నాకెందుకు అని భావిస్తాడు. కేవలం అలాంటి నిజమైన బ్రాహ్మణుడికే, కులంతో వచ్చే బ్రాహ్మణుడు కాదు, నిజమైన బ్రాహ్మణుడికే ఆ గ్రంథాలను చదివే, ఇతరులకు చెప్పే అర్హత ఉంటుంది. అర్థం చేసుకోండి. లేదంటే ఈ ధర్మగ్రంథాలు గనుక తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే అవి మొత్తం సమాజానికే ఒక విస్ఫోటనంలా మారతాయి. వాటి దుర్వినియోగం వల్ల మహా వినాశనం జరగవచ్చు. అందుకే శూద్రులకు వద్దు అన్నారు. ఇక్కడ శూద్రుడు అంటే కులం కాదు, కేవలం లోకపు భోగాల్లో మునిగి తేలే వ్యక్తి అని అర్థం. వాడి చేతికి ధర్మగ్రంథాలను ఇవ్వకండి అన్నదందుకే. ఇది అసలు విషయం. నేనిప్పుడు ఇది చెప్పాను కానీ నాకు ఈ విషయం కూడా తెలుసు. నేను చెప్పినట్లుగా సమాజంలో ఇది అమలు కావడం లేదు. ఆ విధంగా అమలు జరగడం లేదు. ప్రజలు కులాన్ని వేరే కోణంలో చూస్తున్నారు. కానీ వారందరినీ నేనొక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఎవరైతే గతంలో మాకు అన్యాయం జరిగిందని అంటారో, మాకు ధర్మగ్రంథాలను చదవనివ్వలేదని అంటారో, నేను అడుగుతున్నాను, గతంలో అన్యాయం జరిగింది సరే, మరి ఇప్పుడు ఏ అన్యాయం జరుగుతోంది? ఇప్పుడెందుకు చదవటం లేదు? నేను సమాజంలోని అన్ని వర్గాల వారిని అడుగుతున్నాను. ఇప్పుడు మీరెందుకు చదవటం లేదు? గతంలో మమ్మల్ని బలవంతంగా ఆపారని సాకులు చెప్తారు కదా. కానీ ఆ నిషేధం కేవలం అనర్హుల కోసమే ఉండేది. సత్యాన్ని తెలుసుకోవాలనే నిజమైన తపన ఉన్న ఏ వ్యక్తినైనా సాదరంగా ఆహ్వానించేవారు, చదువుకోమనేవారు. ఇప్పుడు సామాజిక వ్యవస్థలో ఎవరినీ ఎవరూ ఆపటం లేదు కదా. ఇవాళ ఉపనిషత్తులను చదువుతున్న జనాభా ఎంత శాతమో చెప్పండి. ఇప్పుడు కూడా ఏదైనా అడ్డంకుందా? ఎందుకు చదవటం లేదు? అందరూ మనుస్మృతి మనుస్మృతి అని అదే పాట పాడుతుంటారు. అసలు మనుస్మృతి అంత ముఖ్యమైన కేంద్ర గ్రంథమా? చిన్నపిల్లల పాఠ్యపుస్తకాల్లో కూడా అలాగే బోధిస్తారు. ఇలా రాసి ఉంటుంది: ఇస్లాం ఈజ్ టు ఖురాన్, క్రిస్టియానిటీ ఈజ్ టు బైబిల్, హిందూయిజం ఈజ్ టు వేదాస్. ప్రపంచం మొత్తానికి తెలుసు హిందూ ధర్మానికి మూల గ్రంథాలు వేదాలని. మరి మనుస్మృతిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? వేదాంతం వైపు వెళ్లకుండా నిన్ను ఎవరు ఆపుతున్నారు? కానీ నువ్వు వేదాంతం దగ్గరకు రావు. వేదాంతాన్ని మళ్లీ ప్రతిష్ఠించడానికి నేను ఈ సంస్థనే స్థాపించాల్సి వచ్చింది. మనుస్మృతి అని ఎప్పుడు ఆ ఏడుపే ఏడుస్తున్నారు. మనుస్మృతిని తీసుకెళ్లి తగలబెడుతున్నారు. తగలబెట్టండి, అందులో ఏముందని? అందులో అసలు విషయం ఏమీ లేదు, కాల్చేయండి. మన కేంద్ర స్తంభం వేదాంతం, దానివైపు ఎందుకు రారు? స్మృతులు ఎన్నో రాశారు, ఎన్నో కాలక్రమంలో కలిసిపోయాయి. మనుస్మృతి ఒక్కటే కాదు కదా, ఇంకా 5 రకాల స్మృతులున్నాయి. ఇవన్నీ ఏదో ఒక కాలంలో సామాజిక నిబంధనల కోసం చెప్పబడినవి. ఆ కాలానికి తగ్గట్టుగా చెప్పిన విషయాలు కాలం గడిచాక వాటికి ప్రాముఖ్యత ఉండదు. ఇవన్నీ వచ్చిపోయేవే. దీని గురించి ఎందుకింత గోల? ధర్మ వ్యవస్థలో ఏదో ఒక మూలన ఉన్న విషయం ఇది. అది కూడా కేంద్రంలో ఉన్నది కాదు. అది కేవలం అంచుల్లో ఉన్న విషయం. అది ఇవాళ అవసరం లేకపోతే
దాన్ని వదిలేయండి. ఇప్పటికే ఎన్నో గ్రంథాలను పక్కన పెట్టేయడం జరిగింది. నువ్వు వెతికితే ఎన్నో సంహితలు నీకిప్పుడు ఎక్కడా దొరకవు. అవి ఎక్కడా లభించవు. సంహితల సంగతి పక్కన పెట్టు. ఎన్ని ఉపనిషత్తులు కనుమరుగయ్యాయో నీకు తెలుసా? గడిచిన 100 నుంచి 50 ఏళ్లలో కూడా ఎన్నో ఉపనిషత్తులను వెతికి బయటికి తీశారు. లేదంటే అవి అంతరించిపోయే స్థితిలో ఉండేవి. డజన్ల కొద్దీ ఉపనిషత్తులను ఆంగ్లేయుల కాలంలో వెతికి కనుగొన్నారు. వాటి గురించి అప్పటిదాకా ఎవరికీ తెలియదు. వాటి ప్రతులు ఎక్కడో పాత గుడిలోనో శిథిలాల్లోనో దొరికాయి. ఉపనిషత్తుల పరిస్థితే ఇలా ఉంటే కాలక్రమంలో ఇంకెన్ని గ్రంథాలు ప్రాముఖ్యత కోల్పోయాయో. అవి పనికిరావని వాటిని వదిలేశారు. ఇది చాలా పురాతనమైన ధర్మం. దీని మూలాలు ఎంతో లోతైనవి. ఇందులో ఎన్నో విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ ధారలోని అసలు తత్వం అంటే ఆ అణుపరమాణువు ఏదైతే ఉందో అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. దాని పేరేంటో తెలుసా? వేదాంతం. వేదాంతాన్ని పట్టుకో, మిగిలినవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. వాటికి పెద్దగా ప్రాముఖ్యత లేదు. నేటి కాలానికి తగ్గట్టుగా నువ్వు కావాలంటే ఒక కొత్త స్మృతిని రాసుకో. నిన్ను ఎవరు ఆపుతున్నారు? కాలంతో పాటు ధర్మం కొత్త పూరను పూయించలేదని ఎవరైనా అన్నారా? అందులో కొత్త చిగుళ్ళు రావని ఎవరైనా చెప్పారా? నేనైతే కొత్త ఉపనిషత్తులను కూడా రాయవచ్చని చెప్తాను. నా తరువాత ఎవరూ ఉపనిషత్తులు రాయకూడదని ఏ ఋషి చెప్పలేదు. ఉపనిషత్తులేవి ఒక్క రోజులోనో ఏడాదిలోనో రాసినవి కావు. వేల సంవత్సరాల కాలంలో వివిధ సందర్భాల్లో అవి చెప్పబడ్డాయి. ఆ తర్వాత కొత్తవి రావని ఎవరు చెప్పారు? ఇవాళ కూడా అవి రావాలి. రాకపోతే అది మనకే సిగ్గుచేటు. ఇవాళ ఎందుకు రాకూడదు? అవును, అవి ఋషుల ద్వారానే రావాలి. నిజమైన బ్రాహ్మణుల ద్వారా రావాలి. ఎవరీ నిజమైన బ్రాహ్మణుడు? ఎవరి చైతన్య స్థాయి అయితే అత్యున్నత స్థితికి చేరుకుందో, ఎవరికైతే బ్రహ్మమే ఏకైక లక్ష్యమో వారే. ఈ ప్రపంచంతో ఎలాంటి భోగవిలాసాల సంబంధం లేనివాడు, లోకం నుండి ఏదీ ఆశించకుండా దోచుకోకుండా ఉండేవాడు, ఇక్కడి నుండి పూర్తిగా విముక్తి పొందినవాడు, తన కర్మచక్రాన్ని పూర్తి చేసుకున్నవాడు, ఎవరికైతే ఇక ఎలాంటి కర్మఫలం మిగిల్లేదో అతడే బ్రాహ్మణుడు. అతడికి మాత్రమే నేటి కాలపు కొత్త ఉపనిషత్తును రాసే హక్కు ఉంది. రాయండి. ఈ పాత స్మృతుల్లో ఏముంది? అర్థం చేసుకోండి. నువ్వు సనాతన ధర్మాన్ని నిందించటం లేదా హేళన చేయడం, తిరుగుబాటు చేయడం చేసే ముందు ఒక్కసారి వాస్తవాలను సరిచూసుకో. ఎవరూ ఏమీ చదివి ఉండరు. నేను సాధారణ మనిషి గురించి మాట్లాడుతున్నాను. రోడ్డు మీద వెళ్లే సగటు హిందువుని అడిగితే 4 వేదాల పేర్లు చెప్పమంటే బహుశా చెప్పలేకపోవచ్చు. కానీ అతడికి కూడా మనుస్మృతి గురించి తెలుసు. సనాతన ధర్మం అనే నిధిలో ఎన్నో అద్భుతమైన వజ్రాలు, ముత్యాలు ఉన్నాయి. మీరు వాటిని వదిలేసి ఆ దుమ్ములాంటి మనుస్మృతిని ఎందుకు పట్టుకుని కూర్చున్నారు? మనుస్మృతి మనుస్మృతి అని అంటారు, కానీ మీకేమీ తెలియదు. నిన్ను గనుక కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అంటే ఏంటని అడిగితే నీకు తెలియదు. కానీ ఏదో ఒక పేరు వినేసి దాన్ని పట్టుకున్నారు. ఎందుకంటే రాజకీయాలు దాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. మనుస్మృతి, మనుస్మృతి. అదొక చాలా చిన్న విషయం. ఏ మూలనో ఉన్న విషయం. అది ధర్మానికి ఏమీ మూలతత్వం కాదు. కేంద్ర గ్రంథం అంతకన్నా కాదు. విషయం అర్థమవుతుందా? హిందూ ధర్మం అంటేనే మనుస్మృతి అన్నట్లుగా ఒక వాతావరణాన్ని సృష్టించారు. మనుస్మృతి తప్ప హిందూ ధర్మంలో ఇంకేమీ లేనట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా పిచ్చితనం, పరమ మూర్ఖత్వం. దీనివల్ల జరుగుతున్న అనర్థం ఏంటంటే పిల్లలు, యువకులు, ముఖ్యంగా దళిత వర్గాల వారు, వారికి సనాతన ధర్మం అంటేనే అసహ్యం కలిగేలా చేస్తున్నారు. అప్పుడప్పుడు వారు మాతో సంప్రదింపుల్లోకి వస్తుంటారు. వారు ఎప్పుడైతే వేదాంతం చదువుతారో అప్పుడు వారు పులకించిపోతారు. ఇంతకంటే ఎక్కువ ఆనందాన్నిచ్చేది, స్వేచ్ఛనిచ్చేది, ముక్తిని ప్రసాదించేది మేమెప్పుడూ చూడలేదు అంటారు. హిందూ శాస్త్రాలన్నీ పనికిరానివి అని నమ్మించారు. ఇదంతా రాజకీయ నాయకులు కావాలని చేశారు.
హిందూ పుస్తకాల్లో దోపిడీ ఉందని వాటిని కాల్చేయాలని చెప్పారు. ఎక్కడుంది దోపిడీ? అసలు ఆ పుస్తకాలను ఇప్పుడైనా చదివారా?